హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలామంది అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీలో అంటే వాటర్ ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కువగా తీసుకుంటే ఏమైనా అవుతా లేకపోతే తక్కువ తీసుకుంటే ఏమైనా అవుతుంది అని అంటే చాలా డౌట్స్ ఉంటాయి వాటర్ ఇంటేక్ పైన. సో ఈరోజు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఓవరాల్గా పర్ డే అట్లీస్ట్ మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోమంటాం. ఐదర్ వాటర్ కానీ, లేకపోతే కొబ్బరి బోండాలు, లేదంటే మజ్జిగ, లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్, లేదంటే ఎలక్ట్రాల్ పౌడర్ కానీ, గ్లూకోన్-డి పౌడర్ కానీ మిక్స్ చేసి తీసుకోవచ్చు. అంటే కొందరికి ఉట్టి వాటర్ పోదు, అప్పుడు వేరేవి ఏమైనా యాడ్ చేసి తీసుకుని అంటాం, లేదంటే నిమ్మరసము అట్లాంటివి కూడా తీసుకోవచ్చు. సో ఓవరాల్గా పర్ డే యావరేజ్ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అంటాము, విచ్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు 12 to 15 గ్లాసెస్ పర్ డే. సో బేసికలీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే మనకు నీరు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఏంటి అడ్వాంటేజెస్ అనేది తెలుసుకుందాం. సో బేసికలీ మనకు అడిక్వేట్ హైడ్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే అది స్కిన్ ఎలాస్టిసిటీ కానీ, దాని టోన్, టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ఏంటంటే లిక్విడ్స్ బాగా తీసుకుంటే చాలా మటుకు స్ట్రెచ్ మార్క్స్ అనేది కూడా మనము ప్రివెంట్ చేయగలుగుతాం, బికాజ్ స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఫ్రీక్వెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్, బికాజ్ షార్ట్ యూరేథ్రా ఉంటుంది లేడీస్లో, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అవుతాయి ప్రెగ్నెన్సీలో. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది క్వైట్ కామన్. సో అదే మనం అడిక్వేట్ వాటర్ తీసుకుంటే ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ ఖాళీ చేస్తూ ఉంటే మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా అవాయిడ్ చేయగలుగుతాం. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లెగ్ క్రాంప్స్. చాలామందికి ప్రెగ్నెన్సీలో ఏంటంటే కాలు పట్టేయడము, కాలు లాగడము, పిక్కలు పట్టేయడము, నిద్రలో ఒక నరం పట్టి లాగినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా చాలా కామన్. సో మనం అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే అంటే మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకుంటే ఈ లెగ్ క్రాంప్స్ కూడా మనకు కొంచెం మటుకు తగ్గించవచ్చు. కోర్స్ అంటే మనం వేరే రీజన్స్ కూడా రూల్ అవుట్ చేసుకుంటాం, అంటే కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా అలా అవ్వచ్చు, లేదు పొటాషియం లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ ఈ పిక్కలు పట్టేయడం ఇవన్నీ ఉంటాయి. సో దాంతోపాటుగా అడిక్వేట్ హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేస్తే మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలుగుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ అవర్ డైజెస్టివ్ కెపాసిటీ. మనకు ఫుడ్ అరుగుదల అనేది కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఎక్కువగా వాటర్ తీసుకుంటే. అండ్ దాని ద్వారా ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు అడిక్వేట్ హైడ్రేషన్ అంటే నీళ్ళు బాగా తీసుకుంటే బేబీ చుట్టూ ఉన్న ఉమ్మినీరు అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదే మీరు చాలా తక్కువగా తీసుకొని ఏదో దాహం వేసినప్పుడే కొన్ని నీళ్ళు తాగుతూ ఉంటే ఏంటంటే మనకు ఉమ్మినీరు పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మనకు అందరికీ తెలుసు లైక్ ఉమ్మినీరు ద్వారానే కదా మనకు బేబీకి ఫుడ్ కానీ, ఆక్సిజన్ సప్లై కానీ, న్యూట్రియంట్ సప్లై అంటే తల్లి ఏదైతే తీసుకుంటుందో ఆ ఫుడ్ మెటీరియల్స్ అంతా కూడా బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యేది కూడా త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్. సో అందుకనే ఎటుపోయి మనకు ఉమ్మినీరు బాగుండాలంటే మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ పర్ డే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలామందికి కాళ్ళ వాపులు, చేతుల వాపులు, ఫేస్ వాపులు ఇట్లాంటివి వస్తాయి. అదే మనకి అడిక్వేట్ హైడ్రేషన్ ఉంటే ఏంటంటే ఈ వాపులు అనేది కూడా తగ్గించుకోగలుగుతాం. అండ్ మన బాడీలో జనరేట్ అయ్యే టాక్సిక్ మెటీరియల్స్ అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్లడ్లో నుంచి మనకు కిడ్నీస్ ఫిల్టర్ అవుట్ అయ్యి అది యూరిన్ ద్వారా బయటికి ఎక్స్క్రీట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో అదే మనకు అడిక్వేట్ హైడ్రేషన్ నీళ్ళు బాగా తీసుకుంటే ఏంటంటే యూరినేషన్ కూడా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో మన బాడీలో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ కానీ, వేస్ట్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఎక్స్క్రీట్ అంటే మన బాడీ నుంచి బయటికి తొలగించడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అంటే వాటర్ మినిమం ఎన్ని లీటర్స్ తీసుకోవాలి అండ్ దాని ద్వారా మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ with your friends and needy people. Thank you. And do follow us on Instagram and Facebook as well. Thank you.